శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్, ఏఎంబి మూవీస్ సరికొత్త ఐమాక్స్ స్క్రీన్ టాలీవుడ్లో సంచలనంగా మారింది సార్. అసలు దీని ప్రత్యేకత ఏంటి? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రత్యేకత ఏం కాదండి. ఆల్రెడీ వీళ్ళు ఏఎంబీలో ఒక ఇది క్రియేట్ చేశారు గతంలో. సౌండ్ సిస్టమ్ కానీ, విజువల్ క్వాలిటీ కానీ. అదే పద్ధతిలో ఇప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో పాత రోజుల్లో సుదర్శన్ 70mm ఉండేది. ఓకే. ఆ సుదర్శన్ 70mm ప్లేస్లో ఒక షాపింగ్ మాల్ వచ్చింది ఆల్రెడీ. దాని మీద వీళ్ళు మల్టీప్లెక్స్ ప్లాన్ చేశారు ఏషియన్ వాళ్ళతో కలిసి. మహేష్ బాబు ఏషియన్తో కలిసి దీనిలో వెంకటేష్ కూడా భాగస్వామి అయ్యాడు. ఓకే. అందుకని ఇది ఏఎంబి విక్టరీ మాల్ అంటున్నారు. ఓకే. ఈ విక్టరీ అని పెట్టడం వెంకటేష్ గారి పార్ట్నర్షిప్ని సూచిస్తోంది. అలా ఒక రకంగా ఘట్టమనేని అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ ప్రోగ్రామ్గా చూడాలి దీన్ని. ఓకే. అంటే సెలబ్రిటీ టోన్లో ఇది వీళ్ళిద్దరూ కలవటం వలన వాళ్ళ అభిమానులు కొంత మౌత్ పబ్లిసిటీ చేస్తారు దీన్ని. ఓకే. ఏఎంబి మాల్ని ఎలాగైతే జనంలోకి తీసుకెళ్లారు మహేష్ బాబు థియేటరు అని చెప్పి, అలా మహేష్ బాబు వెంకటేష్ వాళ్ళిద్దరూ కలిసి చేసిన సినిమా ఒకటి ఉంది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని. ఓకే. కాబట్టి వాళ్ళ సినిమా హాలు, అన్నదమ్ముల సినిమా హాలు ఇలా మాట్లాడుకుని వెళ్ళేవాళ్ళు కూడా ఉంటారు. ఓకే. ఇది ఒక ఇమేజ్ క్రియేషన్ ప్రోగ్రామే. ఓకే. ఇందులో హై అండ్ టెక్నాలజీ వాడతారు. దాంతో పాటు ఇంటీరియర్స్ చాలా కాస్ట్లీగా చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఎక్కడా లేని లెవెల్ చైర్ అంటే అక్కడ సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా బీభత్సమైన స్థాయిలో ఇప్పటి వరకు సినిమా హాళ్ళలో ఉన్న క్వాలిటీతో పోలిస్తే ఇంతకంటే నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళే పద్ధతులు. అంటే సినిమా చూసినంతసేపు ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం ఇవన్నీ చెప్తున్నారు. ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతాయి, ఏ మేరకు జనాలు వాటితో కనెక్ట్ అవుతారు, జనాలు అది మెచ్చుకుని బయటకు వచ్చి ఏం మాట్లాడతారు అనేది చూడాలి. కానీ వీళ్ళైతే ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఐమాక్స్ లేకపోతే ఈ మల్టీప్లెక్స్లు ఇవన్నీ కూడా ఒక తరహా ప్రేక్షకుల కోసం కడుతున్నటువంటి థియేటర్లు ఇవి. వాళ్ళు సెలబ్రేటివ్ మూడ్లో వస్తారు. వాళ్ళు సినిమాని మాత్రమే కన్జ్యూమ్ చేయరు, అక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీలకి ఏదైనా ఒక ఈవెంట్ ఉంటే దాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి మల్టీప్లెక్స్లను ఎంచుకుంటున్నారు. అలా అందుకని ఇవి కూడా అలా తయారవుతున్నాయి, ఆ సెలబ్రేటివ్ మూడ్లోకి తయారవుతున్నాయి. వాళ్ళు సినిమా చూస్తారు, పార్టీ చేసుకుంటారు, అక్కడే అన్నీ జరుగుతాయి. నిజానికి మల్టీప్లెక్స్ చైన్ల వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని చాలా కాలం క్రితమే ఒక మాట అడిగి ఉన్నారు, మేము సినిమా హాళ్ళలో డ్రింక్ సర్వ్ చేస్తాము అని. అయితే ఆ ఫైల్ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉంది. సినిమా హాళ్ళలో డ్రింక్ సర్వ్ చేయటం అంటే మందులో మంచిగా సినిమా మారుతుంది. అలాంటి కార్యక్రమం కూడా ఒకటి ఉంది వీళ్ళ బ్రెయిన్లో, మల్టీప్లెక్స్ చైన్ బ్రెయిన్లో. ఇది కూడా ఒక మల్టీప్లెక్స్ చైనే. ఇప్పుడు ఏషియన్ వాళ్ళు రకరకాలుగా ఒక్కొక్క హీరోతో కలిసి ఒక్కొక్క ప్రాజెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ట్రిపుల్ ఏ కూడా వాళ్ళదే. ట్రిపుల్ ఏ అల్లు అర్జున్తో కలిసి చేసిన ప్రాజెక్టు. ఏఎంబి మహేష్ బాబుతో చేసింది. ఇప్పుడేమో వెంకటేష్ని కూడా రంగంలోకి దింపారు. భవిష్యత్తులో ఎన్టీఆర్తోనూ మరొకొందరితోనూ కూడా కలిసి ఇలాంటి చైన్ థియేటర్ బిజినెస్లోకి వెళ్తున్నారు వాళ్ళు బాగానే. అయితే ఈ ప్రయాణంలో వాళ్ళ థియేటర్స్లో క్వాలిటీ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి కూడా మొన్న చర్చ జరిగింది. ఈ ఎగ్జిబిటర్ల నిర్మాతల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు ఏషియన్ ఆయన కూడా ఒక దీనిలోకి వచ్చాడు, రాడార్లోకి వచ్చాడు. ఆయన మీద కూడా కొంత క్రిటిసిజం నడిచింది. ఆయన మల్టీప్లెక్స్లు పర్టికులర్గా శశికళ అండుకో ఆ 3 థియేటర్లు మెయింటెనెన్స్ బాగోదు, అది మల్టీప్లెక్స్గా మార్చారు కానీ దానికి ఆ షేప్ లేదు అనే విమర్శలు ఉన్నాయి. అందుకని ఏషియన్ వాళ్ళు ఏదైనా సరే అదొక ధోరణిలో తక్కువ ఖర్చులో లాగించేస్తారు, ఎక్కువ ఖర్చు అయినట్టు భ్రమ కలిగిస్తారు అనేది వాళ్ళ మీద ఉన్న ఆరోపణ. మరి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇదేమో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఒకప్పుడు
అక్కడ గనక థియేటర్ దొరకకపోతే సినిమా రిలీజ్ ఆపేసేవాళ్ళు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏదో ఒక థియేటర్ దొరకాలి సినిమాకి, లేకపోతే థియేటర్ దొరికినప్పుడే రిలీజ్ పెట్టుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. ఆర్టీసీ క్రాస్ రోడ్లు కాదు, ఎక్కడా లేదు. అన్నీ గతకాలపు దీనిలో కలిసిపోయినాయి. కాబట్టి ఇప్పుడు అక్కడ కూడా ఒక 7-8 స్క్రీన్స్ వస్తాయి. దాన్ని ఎదురుకుండా ఇంకొక మల్టీప్లెక్స్ ఉంది, ఓడియన్ మల్టీప్లెక్స్ ఉంది. కాబట్టి ఇన్ని మల్టీప్లెక్స్ల మధ్య జనాలు ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతారు అనేది ఆ లొకాలిటీ, దానికి ఉన్నటువంటి ఇమేజ్, ఇవన్నీ డిసైడ్ చేస్తాయి. సినిమా కంటెంట్ డిసైడ్ చేస్తుంది. ఏది ఏమైనా వీళ్ళు ఒక అత్యాధునికమైనటువంటి సదుపాయాలతో ఒక మల్టీప్లెక్స్ అయితే జనాలకి కట్టి చూపిస్తున్నారు. ఆడియన్స్ అలా ఫీల్ అవుతారు, థియేటర్కి వెళ్ళేలా ఉంటుందా, రేట్లు ఎలా ఉంటాయి, ఇది కీలకం. మీకు వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు శశికళ వాటి మీద అంటే, ఈ ప్రైసింగ్ ప్రోగ్రాంలో అది మిడిల్ క్లాస్ రేంజ్లోనే ఉంది. మిడిల్ క్లాస్ రేంజ్లో ఉంది కాబట్టి మిడిల్ క్లాస్కి ఈ సదుపాయాల కంటే ఎక్కువ అనవసరం అనుకుంటున్నారా అనేది ఒక ప్రశ్న. ఇదేమో హై సొసైటీని టార్గెట్ చేస్తే ఒకలా ఉంటాయి వీళ్ళ ఫెసిలిటీస్. లో కమ్యూనిటీస్ని లేకపోతే కింది స్థాయి ఆదాయ వర్గాలని టార్గెట్ చేసినప్పుడు ఒకలా ఉంటున్నాయి. ఇదేమి విచిత్రమైనటువంటి స్పృహ వీళ్ళకి, ఇలా చేయటం ఏమిటి జనాల్ని అనే విమర్శ ఒకటి ఉంది ఏషియన్ మీద. చూడాలి మరి. ఈ థియేటర్ కూడా దాదాపు అదే కండిషన్లో ఉంటుంది. 7-8 స్క్రీన్స్, ప్రజలకు అందుబాటులో ఉండవు. టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్తే కొనుక్కునే పద్ధతిలో స్నాక్స్ రేట్లు ఉండవు. కూల్ డ్రింక్స్ రేట్లు కూడా బీభత్సంగా ఉంటాయి. వీటిని తట్టుకోవటం కంటే ఈ థియేటర్లను మన జీవితం నుంచి అవాయిడ్ చేయటం మంచిది. ఎప్పుడైనా అవసరమైతే సోలోగా వెళ్ళొచ్చు అని జనాలు అనుకునే పరిస్థితి. సో ఒక సినిమాకి వెళ్ళాలంటే లోన్కి వెళ్ళాల్సినంత పరిస్థితి కూడా కల్పించారు చాలా సందర్భాల్లో. ఈ కొత్త మల్టీప్లెక్స్ని జనాలు ఏ మేరకు ఆదరిస్తారు, ఎలా ఆదరిస్తారు, వీటన్నిటినీ నెట్టుకుని జనాలు థియేటర్కి పరిగెత్తే కంటెంట్ ఉంటుందా, లేదు ఆ థియేటర్ వాతావరణమే అలా అనిపింపజేస్తుందా, ఇది కీలకమైనటువంటి ప్రశ్న జనాల ముందు ఇప్పుడు.